అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్రంప్ చేష్టలు బఫూన్ బెదిరింపుల్లో ఉన్నాయన్నారు. భారత ఎగుమతులపై 50% టారిఫ్ విధించడంపై ఫైర్ అయ్యారు. ట్రంప్ ఇప్పటికే 25% సుంకాలను అమలు చేస్తున్నారని, ఇప్పుడు అదనంగా మరో 25% సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్స్ 50%కి చేరాయని అసదుద్దీన్ అన్నారు. ఇది భారతదేశంలోని ఎగుమతిదారులకు, చిరు వ్యాపారులకు, వాటిలో పనిచేసే ఉద్యోగులకు ప్రమాదకరమన్నారు. ट्रंप पै प्रधानी मोदी तन प्रेमनु तग्गिंचुकोवाలని सलाह इच्चारु. तो मोदी जी, हम आपसे कहना चाहेंगे, ये ट्रंप बड़ा चालाक है, ये ट्रंप बड़ा धोखेबाज है, ये ट्रंप इंसानियत और ये तमाम रवादारी का नहीं जानने वाला है. मोदी जी, ट्रंप से दोस्ती कहीं हमको महंगी ना पड़ जाए. ट्रंप से दोस्ती कहीं हमको महंगी ना पड़ जाए. आप हमारे मुल्क के प्रधानमंत्री हैं. मैं आपका सियासी तौर पर मुखालिफ था, हूं और रहूंगा, मगर आप मेरे प्रधानमंत्री. हम आपको सिर्फ बता रहे हैं, जरा ये ट्रंप से मोहब्बत को कम करिए. तो मोदी जी, हम आपसे कहना चाहेंगे, ये ट्रंप बड़ा चालाक है, ये ट्रंप बड़ा धोखेबाज है, ये ट्रंप इंसानियत और ये तमाम रवादारी का नहीं जानने वाला है. मोदी जी, ट्रंप से दोस्ती कहीं हमको महंगी ना पड़ जाए. ट्रंप से दोस्ती कहीं हमको महंगी ना पड़ जाए. आप हमारे मुल्क के प्रधानमंत्री हैं. मैं आपका सियासी तौर पर मुखालिफ था, हूं और रहूंगा, मगर आप मेरे प्रधानमंत्री. हम आपको सिर्फ बता रहे हैं, जरा ये ट्रंप से मोहब्बत को कम करिए. तो मोदी जी, हम आपसे कहना चाहेंगे, ये ट्रंप बड़ा चालाक है, ये ट्रंप बड़ा धोखेबाज. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్రంప్ చేష్టలు బఫూన్ బెదిరింపుల్లో ఉన్నాయన్నారు. భారత ఎగుమతులపై 50% టారిఫ్ విధించడంపై ఫైర్ అయ్యారు. ఇప్పటికే 25% సుంకాలను ట్రంప్ అమలు చేస్తున్నారని, ఇప్పుడు అదనంగా మరో 25% సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్స్ 50%కి చేరాయని అసదుద్దీన్ అన్నారు. ఇది భారతదేశంలోని ఎగుమతిదారులకు, చిరు వ్యాపారులకు, వాటిలో పనిచేసే ఉద్యోగులకు ప్రమాదకరమన్నారు. ట్రంప్ పై ప్రధాని మోదీ తన ప్రేమను తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రేనా, డొనాల్డ్ ట్రంప్ పైన అసదుద్దీన్ ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ కి మొదటగా పెద్దగా జ్ఞానం లేదనుకుంటున్నానంటూ కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. భారత్ కు అమెరికాతో వ్యూహాత్మక సంబంధం ఉంది. ట్రంప్ పదే పదే మాట్లాడుతూనే ఉన్నారు. మన ప్రధానమంత్రి ఆయనతో పాటు కూడా అనేక వీడియోను కూడా విడుదల చేశారు గతంలో. అయినప్పటికీ వాణిజ్య ఒప్పందాలను అందించడం ద్వారా యుద్ధాన్ని ఆపానని డొనాల్డ్ ట్రంప్ పదే పదే అన్నారని గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ పైన కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది వాస్తవానికి దూరంగా ఉంది. అమెరికాతో పాకిస్తాన్ వాణిజ్యం దాదాపు $4 బిలియన్, అమెరికాతో భారత్ వాణిజ్యం $180 బిలియన్ వరకు ఉంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తే $500 బిలియన్ అవుతుంది. అప్పుడు వారు $5 బిలియన్ కోరుకుంటారా, లేకపోతే $500 బిలియన్ వాణిజ్యాన్ని కోరుకుంటున్నారా అని కూడా ఆయన సెటరికల్ గా డొనాల్డ్ ట్రంప్ పైన కామెంట్స్ చేశారు. ట్రంప్ తన ప్రకటనల వెనుక పాకిస్తాన్ తో క్రిప్టో సంబంధాలు సూచిస్తున్నాయని కూడా గతంలో తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కాల్పుల విరమణ ప్రకటన చేసిన విధానం పైన కూడా గతంలో అసదుద్దీన్ ఓవైసీ నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసింది. నా అపీల్ ఏంటంటే, ట్రంప్ నుండి ప్రపంచానికి దీని గురించి తెలియకుండా మన ప్రధానమంత్రి లేదా ప్రభుత్వం దీనిని ప్రకటించి ఉండాల్సింది. కానీ మన ప్రభుత్వం మన దేశం మన గురించి వేరే దేశ నాయకుడి నుండి తెలుసుకుంటున్నామని కూడా గతంలో అసదుద్దీన్ ఓవైసీ ఆపరేషన్ సింధూర్ భాగంగా కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ విదేశాంగ విధానం
ప్రభావాన్ని విస్తృతంగా విమర్శిస్తూ పరిష్కారం కాని ప్రపంచ సంఘర్షణలు ఎత్తి చూపుతూ అమెరికా అధ్యక్షుడి శాంతి స్థాపన సామర్థ్యాలను వాదనలను ఓవైసీ ప్రశ్నించారు. ట్రంప్ మన యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటే పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఎందుకు ఆపడం లేదు? అంత పవర్ ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపండి అంటూ కూడా గతంలో ఆయన డొనాల్డ్ ట్రంప్ కి అలాగే అమెరికన్ గవర్నమెంట్ కూడా సవాల్ విసిన విషయం తెలిసిందే. తాజాగా టాక్సేషన్ ఏదైతే ఉందో ఇనిషియల్ గా డొనాల్డ్ ట్రంప్ 25% సుంకాలను విధిస్తున్నానని చెప్పడము, అనంతరం నిన్న దాన్ని 50% పెంచుతున్నా అనడము, దానిపైన ప్రత్యేకంగా రష్యా నుండి ఇండియా క్రూడ్ ఆయిల్ కొనడము. సో దీని వల్లే ఉక్రెయిన్ రష్యా వారు ఆగడం లేదు, పరోక్షంగా ఇండియా రష్యాకి హెల్ప్ చేస్తుంది అని కూడా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేయడం అందరికీ తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల వ్యవహరిస్తున్న తీరు పైన కూడా అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ట్రంప్ చేష్టలు బఫూన్ బెదిరింపుల్లా ఉన్నాయంటూ కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. భారత ఎగుమతులపై 50% టారిఫ్ విధించడం పైన కూడా ఫైర్ అయ్యారు. ట్రంప్ ఇప్పటికే 25% సుంకాలను అమలు చేస్తున్నారని, ఇప్పుడు అదనంగా మరో 25% సుంకాలను విధించడంతో మొత్తం టారిఫ్ 50% చేరుతాయని కూడా అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇది భారతదేశంలో ఎగుమతిదారులకు, చిరు వ్యాపారులకు, వాటిలో పనిచేసే ఉద్యోగులకు ప్రమాదకరం అన్నారు. ట్రంప్ పై ప్రధాని మోదీ తన ప్రేమను తగ్గించుకోవాలంటూ కూడా సెటైరికల్ గా కామెంట్స్ కూడా చేశారు అసదుద్దీన్ ఓవైసీ. అయితే వాస్తవికంగా ఎకానమిస్టులు ఏం చెప్తున్నారంటే, ఇన్ కేస్ ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ పెంచినా కూడా అది భారత్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపెట్టదు, కానీ వాస్తవికంగా అమెరికాలో నివసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో భారత్ చేసే ఎగుమతి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కొనుక్కోవడం వల్ల అక్కడ రేట్లు పెరుగుతాయే తప్ప భారత్ కి పెద్ద ప్రమాదం లేదని ఎకనామిస్టులు చెబుతున్నారు. కానీ ఈ రోజు అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు సెన్సేషనల్ అవుతున్నాయి. అలాగే డొనాల్డ్ ట్రంప్ పైన ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రేమను కూడా తగ్గించుకోవాలని కూడా సెటరికల్ గా కామెంట్స్ చేయడం కూడా గమనార్హం. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.